అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ తెలిసొచ్చింది. రచయిత కాకాని కమల గారు. ఇక కథలోకి వెళితే, మధ్యాహ్నం 12 దాటుతోంది. నడవాలో పడుకొని వచన రామాయణం చదువుకుంటున్న రమణమ్మ పోస్ట్ అన్న కేకకి లేచి వరండాలోకి వచ్చి గుమ్మంలో పడ్డ ఉత్తరం తీసింది. దస్తూరి చూస్తూనే గుర్తుపట్టింది. మూడో కూతురు దుర్గ రాసింది. పిచ్చి మొద్దు, ఈ మధ్య రోజు కల్లోకి వస్తోంది అనుకుంటూ సంబరంగా కవరు విప్పింది. అమ్మా, ఈ మధ్య నువ్వు అస్తమానం కళ్ళల్లో మెదులుతున్నావు. నిన్ను చూడాలని అనిపిస్తోంది. అన్నయ్య వదిన బాగున్నారా? మీ అందరినీ చూడక ఏడాది దాటిపోతోంది. కిరణ్ ఇప్పుడిప్పుడే లేచి నిల్చొని అడుగులు వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. చిన్న చిన్న మాటలు వస్తున్నాయి. చంటి పిల్లాడితో ఇక్కడ చేసుకోవడం కుదరదు. శ్రావణ మాసంలో రమ్మని అన్నయ్య ఉత్తరం రాస్తాడేమో, అక్కడికి వచ్చి వరలక్ష్మి వ్రతం నోచుకుందామని అనుకున్నాను. కానీ మీరు రమ్మనలేదు. కనీసం దసరాకైనా పిలుస్తారు అనుకున్నాను. నిన్ను చూడాలని కోరికగా ఉంది. దీపావళికైనా అన్నయ్య ఉత్తరం రాస్తే వద్దామనుకుంటున్నాను. దుర్గ ఉత్తరం మరికొంత అలాగే సాగింది. కళ్ళజోడు తీసి మసకబారిన అద్దాలు పైట చెంగుతో తుడిచి కళ్ళు ఒత్తుకుంది రమణమ్మ. మనసు కలకబారింది. కూతురు రాసిన ఉత్తరం చూస్తుంటే దాన్ని చూసినంత సంబరం కలిగింది. దోగాడే మనవడే కళ్ళ ముందు కదిలాడు. రమణమ్మకి 3 కూతుర్లు, ఒక్కడే కొడుకు భాస్కర్. 6 సంవత్సరాల క్రితం భర్త గతించాడు. అప్పట్నుంచి భాస్కరే అన్నీ సమర్థించుకుంటున్నాడు. ఏడాది క్రితం దుర్గ తొలిచూలు పురిటికి వచ్చింది. 7వ నెల రాగానే తీసుకువచ్చారు. కొడుకు పుట్టాడు. వాడికి 3వ నెల రాగానే బారసాల చేసి పంపించాడు. ఇప్పుడు వాడికి ఏడాది నిండింది. తనకి దుర్గని చూడాలనే ఉంది. పై ఇద్దరినీ చూసి కూడా చాన్నాళ్ళయింది. పోనీ దుర్గ రాసినట్లు ఈ దీపావళికి దుర్గతో పాటు మిగతా 2 ఆడపిల్లల్ని కూడా పిలిస్తే అంతా కలిసి దీపావళి జరుపుకున్నట్లు ఉంటుంది. ఏడాదికి ఒకసారైనా ఆడపిల్లల్ని గుమ్మంలోకి పిలిచినట్లు అవుతుంది అనుకుంది రమణమ్మ. భాస్కర్ క్యాంపుకు వెళ్ళాడు. రాత్రికో రేపో వస్తాడు. సాయంత్రం కోడలు జ్యోష్ణ ఆఫీస్ నుంచి రాగానే ఈ విషయం చెప్పాలి అనుకుంది. ఉత్తరం మడిచి రామాయణ గ్రంథంలో పెడుతూ అనుకుంది. అంతలో పని మనిషి వస్తే అంట్ల గిన్నెలు వేసింది. రమణమ్మ పదే పదే ఉత్తరం చదువుకోవడం చూసి, ఏంటమ్మగోరు, తమరికి యాన్నుంచైనా ఉత్తరం వచ్చిందా అంది పని మనిషి అంజమ్మ. అవునే, మా 3వ అమ్మాయి దుర్గ రాసింది. నన్ను చూడాలని ఉందట పిచ్చిమొద్దుకి. 3 ఆడపిల్లల్ని దీపావళికి పిలుద్దాం అనుకుంటున్నాను. నాకు వాళ్ళు కళ్ళల్లో మెదులుతున్నారు. ఇంకేం పిలిపించండి. నేను పనిలోకి కుదురుకున్నాక మీ అమ్మాయిలనెవర్నీ చూడలేదు అంది అంజమ్మ. అంతలో కాన్వెంటు నుంచి మనవలిద్దరూ రావడంతో వాళ్ళకి టిఫిన్ పెట్టి బోర్నవీటా కలిపి ఇచ్చి తను కాస్త కాఫీ తాగి రాత్రికి వంట పనిలో నిమగ్నమయ్యింది. పిల్లలిద్దరూ వరండాలో చాపేసుకొని పుస్తకాలు ముందేసుకున్నారు. ట్యూషన్ టీచరు వస్తుంది. కొడుకు కోడలు ఉద్యోగస్తులు. రమణమ్మ ఉదయం పూట మడిగట్టుకొని వంట చేస్తుంది. రాత్రి వంట తను చేస్తానంటుంది కోడలు. కానీ రమణమ్మ, వద్దులే అమ్మాయి, ఇందులో పెద్ద పనేముంది, నా ఒంట్లో ఓపిక ఉంది కదా, అయినా పగలంతా నాకు పనేముంటుంది అని రమణమ్మే రాత్రి వంట కూడా చేస్తుంది. రమణమ్మకి 60 సంవత్సరాలు వస్తున్నాయి. అయినా వెనుకటి కాలం మనిషి కనుక పిడిరాయిలా బాగానే ఉంటుంది. సాయంత్రం 6 దాటుతుంటే కోడలు వచ్చింది. రమణమ్మ సంబరంగా దుర్గ రాసిన ఉత్తరం చూపించింది. ఒసేయ్ అమ్మాయి జ్యోత్స్న, నీ ఆడపడుచులు 3 దీపావళికి రమ్మని రాద్దాం అనుకుంటున్నానే. వాళ్ళని చూడక చాలా రోజులయ్యింది. అదీగాక పురుడోసుకొని వెళ్ళిన దుర్గని మళ్ళా చూడలేదు, పిలవలేదు. ఏడాది అయ్యింది అంది. జ్యోష్ణ తల తిప్పుకొని, ఇంకోసారి ఎప్పుడన్నా చూద్దాంలేండి అంది. ఇంకోసారంటే ఎప్పుడే? పై 2 గుమ్మంలోకి రాక ఏన్నర్థమైపోతోంది. ఆడపిల్లల్ని ఏడాదికి ఒక్కసారన్నా గుమ్మంలోకి పిలవకపోతే ఏం బాగుంటుందే? అయినా నీ పెత్తనం ఏమిటి? వాడు నా కొడుకు. రమణమ్మ నోటి మాట పూర్తి కాకముందే జ్యోత్స్న సర్రున లేచింది. ఇది నా ఇల్లు. నా పెత్తనం ఎందుకు లేదు? నా భర్త మీద నా పెత్తనం ఉండదా? ఆయన పైబడ్డ అప్పులు అగచాట్లకి నా బాధ్యత ఉండబట్టే కదా నేను ఉద్యోగం చేస్తున్నాను. పగలంతా చాకరీ చేయడానికి నాకేం సరదా లేదు. ప్రేమలు ఆపేక్షలు అందరికీ ఉంటాయి.
కానీ దాంతోపాటు ఇంత మూట కూడా ఉంటే బాగుంటుంది. ఏడాదికి 4 సార్లైనా కూతుళ్ళని అల్లుళ్ళని పిలవచ్చు. మామగారు పోయే నాటికి మాకు చిల్లిగవ్వ ఆస్తి మిగల్చలేదు. సరికదా 60,000 అప్పు మిగిల్చారు. అదేమంటే ఆడపిల్లల పెళ్లి బాధ్యత తప్పించామంటున్నారు. మీ అబ్బాయికి నెల నెలా వచ్చే జీతంలో ఆ అప్పు కొంచెం కొంచెం కట్టుకుంటూ వచ్చేసరికి మా ప్రాణం పోతుంది. దుర్గకి సూడిదలని పురుడు బారసాల అని అయిన ఖర్చు 5,000 దాకా అయ్యింది. అదంతా నా జీతంలో చూసుకుంటున్నాను. ఇవి కాక నా పిల్లలు సంసారం ఖర్చు నాకుండనే ఉంది. ఒకరి తర్వాత ఒకళ్ళకి ఏదో ఒక రోగం, డాక్టర్ల మందులు మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు 3 ఆడపిల్లల్ని అల్లుళ్ళని పండక్కి పిలవడం అంటే మాటలా? ఇంట్లోకి ఏదన్నా ముచ్చటగా సామాను కొనుక్కుందాం అనుకుంటే ఎప్పటికప్పుడు ఏదో అడ్డంకిగా ఉంది. ప్రేమలు ఆపేక్షలు అందరికీ ఉంటాయి, కానీ డబ్బు మూటలు కూడా ఉంటే బాగుంటుంది. ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్పడం కాదు, బయటకు వెళ్ళి సంపాదించే వాళ్ళకి తెలుస్తుంది కష్టం విలువ, డబ్బు విలువ. జోష్న చివాలున అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. మనసుకి వాడి ముళ్ళు గుచ్చుకున్నట్లు రమణమ్మ ప్రాణం విలవిల్లాడింది. అవమానంతో కళ్ళనీళ్ల పర్యంతం అవుతుంటే చటాలున లేచి తన గదిలోకి వచ్చేసింది. దుర్గని చూడాలని మనసు కొట్టుకుపోతోంది. ఈ మధ్య జోస్న తరచూ ఇట్లాగే మాట్లాడుతోంది. ఈ ఇంట్లో తను చాకిరీ చేసి ఇంత తినే మనిషిగానే చూడబడుతోంది. కానీ అత్త ఈ ఇంటి పెత్తందారు, పెద్ద దిక్కు అన్న గౌరవం వీసమెత్తు లేదు. కడుపులో ఈ బాధ ఎవరి దగ్గరైనా చెప్పుకోవాలనుకుంది. కూతుళ్ళు కాక ఇంకెవళ్ళుంటారు? దుర్గ దగ్గరికి వెళ్ళి 4 రోజులుంటే తన విలువ, అవసరం ఈ ఇంట్లో ఉద్యోగస్తురాలైన తన కోడలికి తెలిసి వస్తుంది. అయినా ఆ చెప్పేదేదో సౌమ్యంగా చెప్పవచ్చు కదా. రమణమ్మ కళ్ళనీళ్ల పర్యంతం అవుతూ అల్మారాపై ఉన్న ట్రావెలింగ్ బ్యాగ్ అందుకోబోయింది. చెయ్యి జారి గోడకి ఉన్న అత్తగారి ఫోటో బ్యాగుతో పాటు కింద పడబోతుంటే చప్పున చేతులు అడ్డం పెట్టి కింద పడకుండా పట్టుకుంది. అప్రయత్నంగా రమణమ్మ మనసు 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. ఒసే రమణ, మీ మామగారు పోయి 2 ఏళ్లవుతోంది. ఏదో ఆ తద్దినానికి రావడమే కానీ ఆడపిల్లలెవర్నీ మళ్ళీ గుమ్మంలోకి పిలవలేదే. పోనీ ఈ సంక్రాంతికి అందరినీ పిలుద్దామే, నలుగురం కలిసి సరదాగా సంక్రాంతి పండగ. పండగలు పబ్బాలకేం, డబ్బుంటే రోజు పండగలు చేసుకోవచ్చు. మోసేవాడికి తెలుస్తుంది గాడిద బరువు. ఆ రోజు తను అత్తగారికి సౌమ్యంగా చెప్పలేదు. అప్పుడు తన అత్తగారు కూడా ఇలాగే కూతురు దగ్గరికి ప్రయాణం అయ్యింది. ఆ రోజు ఆవిడ మనసు ఇప్పుడు తన మనసులాగే కష్టపడి ఉంటుందా? కూతుర్లని చూడాలని ఆవిడ మనసు తన మనసులాగే తహతహపడి ఉంటుందా? కన్న కొడుకు ఇంట్లో స్వతంత్రం లేక పరాయిదానిలా ఆవిడ కూడా తనలాగే అల్లాడి ఉంటుందా? 4 రోజులు కూతురి ఇంట్లో ఉండి అల్లుడి సొమ్ము తిని కొడుకు కోడలి మీద చాడీలు చెప్పినంత మాత్రాన తన జీవితం కష్టాలు గట్టెక్కిపోతాయా? తను లోకువై కొడుకుని లోకువ చేసే కంటే అలాగే సర్దుకుపోతే సరిపోదు? డబ్బు ఇబ్బందులు వచ్చినా భర్త సంపాదనతో సంసారం సర్దుకొని పోయిన తను కొడుకు కోడలు విషయంలో ఎందుకు సర్దుకొని పోలేకుంది? రమణమ్మ ఆలోచిస్తూ బ్యాగు తీసి తిరిగి అల్మారాపై పెట్టి చేతిలో పటం జాగ్రత్తగా గోడకి తగిలించింది. పటంలోని అత్తగారు రమణమ్మని చూసి ఇది ఇంతే తెలిసొచ్చిందా అని నవ్వుతున్నట్లు అనిపించింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ నీ సుఖమే. రచయిత మారగాని రాంబాబు గారు. ఇక కథలోకి వెళితే, విశాఖ నగరంలో దృశ్య యాడ్ ఏజెన్సీలో ఆ రోజంతా సందడిగా ఉంది. ఆ యాడ్ ఏజెన్సీలో ఫోటోగ్రాఫర్ కమ్ ఆర్టిస్టుగా కొంతకాలం పనిచేసిన కౌండిన్య ప్రమోషన్ మీద కలకత్తా వెళ్ళి మళ్ళీ అదే సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా రాబోతున్నందుకు అందరికీ సంతోషంగా ఉంది. వసుంధర చందులకి ఇంకా సంతోషంగా ఉంది. చక్కగా అలంకరించిన రంగురంగుల కాగితాలను దాటి అందంగా రాసిన సుస్వాగతం బ్యానర్ కిందుగా మెత్తగా వచ్చి ఆగిన మారుతిలోంచి దిగాడు కౌండిన్య. అంతవరకు వేచి ఉన్న వాళ్ళంతా ఒక్కసారి ఎదురై స్వాగతం పలికారు. గుడ్ మార్నింగ్ సార్, మీరు మన ఏజెన్సీకి ఎండీగా రావడం మాకెంతో సంతోషంగా ఉంది. కంగ్రాచులేషన్స్ అంటూ
సీనియర్ రమణమూర్తి అందించిన బొకేని అందుకొని అందరి వైపు చూసి చిరునవ్వు విసిరి లోపలికి ప్రవేశించాడు కౌండిన్య. కానీ తమని చూసి పలకరించకుండా లోపలికి పోవటం వసుంధర, చందులకి బాధ కలిగించింది. బాధ్యత దృష్ట్యా అలా పలకరించలేదేమో అని సరిపెట్టుకున్నారు. తనకి ఆ రోజు పెద్దగా పని లేకపోవటంతో కౌండిన్యను పలకరిద్దామని వెళ్ళింది. హలో కౌండిన్య, ఎలా ఉన్నావు? ఇన్నాళ్ళు మమ్మల్ని మరిచావా? కనీసం లెటర్ కూడా రాయలేదు. 3 నెలల నుండి. బై ది బై కంగ్రాచులేషన్స్ ఎండి అయినందుకు అంటూ బొకేని అందించింది వసుంధర. థ్యాంక్స్ చెప్పి ఫైల్స్ చూడ్డంలో నిమగ్నమయ్యాడు కౌండిన్య. ఎలా ఉన్నావు అని కూడా పలకరించక ఫైల్స్ చూస్తూ ఉండటంతో బాధ కలిగి అక్కడ ఉండలేకపోయింది వసుంధర. ఆ రోజు నుండి తనతో ముభావంగా మాట్లాడటం, తను కొత్తదాని వలె ప్రవర్తించడం విస్మయం కలిగించింది వసుంధరకి. అదే మాట ఒకనాడు చందుతో కూడా అంది. అవును, వాడి మధ్య పూర్తిగా మారిపోయాడు. అప్పట్లో ప్రకటనల్ని అద్భుతంగా డిజైన్ చేసి చిత్రీకరించడంలో పేరుగాంచాడు. వాడు నా మిత్రుడు అని నేను గర్వంగా చెప్పుకునేవాడిని. కానీ వాడు ఈరోజు ఇలా ప్రవర్తించడం బాధగా ఉంది అని బాధ వెళ్ళగక్కాడు చందు. కౌండిన్య ఎందుకిలా మారాడు అని అతని గురించి ఆలోచిస్తున్న వసుంధరకి పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. చందు, 4 రోజుల నుంచి చూస్తున్నాను. కౌండిన్య రావటం లేదు. ఊరికెళ్ళాడా? అడిగింది వసుంధర. ఆ రోజు సాయంత్రం మార్కెట్ నుండి వస్తున్న వసుంధరకి కౌండిన్య ఇంటి తలుపు తెరిచి ఉండటం కనిపించింది. అతను వచ్చాడేమో అని లోపలికి వెళ్ళిన వసుంధరకి బెడ్రూమ్లో చిన్నగా దగ్గు, మూలుగు వినిపించాయి. కౌండిన్య మంచం మీద దయనీయ స్థితిలో పడి ఉన్నాడు. టైఫాయిడ్ వచ్చి 4 రోజుల్లోనే బాగా చిక్కిపోయి ఉన్నాడతను. అంతా గ్రహించిన వసుంధర, ఏమిటిది కౌండిన్య, ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా అంటూ ఏడ్చేసింది. ఏమీ లేదు వసు, నీకు తెలిస్తే అప్సెట్ అవుతావని అతని మాటలు ఎక్కడి నుంచో వస్తున్నాయి. అంటే నన్ను పరాయిదానిగా చూస్తున్నావు కదూ అంటూ ఏడుస్తున్న ఆమె తల నిమురుతూ, అదేం లేదు వసు, నువ్వు ఎప్పుడూ నాదానివే అన్నాడు కౌండిన్య. ఆ రోజు నుండి ఆఫీస్కి సెలవు పెట్టి అతన్ని అంటిపెట్టుకొని కోలుకునేటంత వరకు సేవలు చేసింది. మేడం, ఎండి గారు పిలుస్తున్నారు అన్న అటెండర్ మాటలతో నాటి జ్ఞాపకాలకి స్వస్తి పలికి ఆనందంగా కౌండిన్య గదిలోకి వెళ్ళింది. ఏమిటిది కౌండిన్య, నన్ను మరిచావా? మనం పెళ్లి చేసుకోవాలనుకున్నాం, కానీ నీవు చేస్తున్నదేమిటి? మనిషే అనుకున్నాను, మనసు కూడా మారిపోయిందన్నమాట ఏడుస్తూ అంది వసుంధర. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. నిన్ను నేను చేసుకోవడమేమిటి అంటున్న కౌండిన్య మాటలు పూర్తవ్వకుండానే అక్కడి నుండి కదిలింది వసుంధర. ఫైల్ చూస్తున్న కౌండిన్య గుడ్ మార్నింగ్ సార్ అన్న మాటకి తలెత్తి చూశాడు. ఎదురుగా చందు, పక్కన గంభీర వదనంతో నిల్చొని ఉంది వసుంధర. ఎండి కౌండిన్య గారు, మేము పెళ్లి చేసుకోబోతున్నాం, మా పెళ్లికి తప్పక రావాలి మీరు అంటూ వెడ్డింగ్ కార్డు అందించింది. ఆమె వైపు పరిశీలనగా చూశాడు కౌండిన్య. ఆ క్షణంలో ఆమె ముఖంలోని భావాలను అర్థం చేసుకోలేకపోయాడు. చూడు మిస్టర్, అధికార మదంతో నన్ను కాదన్నావు, కానీ నన్ను దేవతగా ప్రేమిస్తూ ఆరాధిస్తోన్న చందుని పెళ్లి చేసుకుంటున్నాను. స్థిరం లేని మనసున్న నీలాంటి వాడిని చేసుకోలేకపోయినందుకు సంతోషంగా ఉంది అంటూ బయటికి వెళ్ళిపోతున్న వసుంధరని చూస్తున్న కౌండిన్య మనసు బాధతో ములిగింది. అవును వసు, నాలాంటి వాణ్ణి చేసుకోనందుకు సంతోషంగానే ఉంటుంది. నా ప్రవర్తనకు కారణం నీకేం తెలుసు? నన్ను చేసుకొని ఏం సుఖపడదామని? నేను సంసారానికి పనికిరాని వాడినని నీకేం తెలుసు? ఆ రోజు కలకత్తాలో యాక్సిడెంట్ జరిగింది. డాక్టర్లు చెప్పారు నేను దాంపత్య జీవితానికి పనికిరానని. అందుకే ఇలా నేను పెళ్లి చేసుకుంటున్నానని అబద్ధపు వెడ్డింగ్ కార్డు చూపి నిన్ను దూరం చేసుకున్నాను. నన్ను చేసుకోనందుకు నీకు సంతోషంగానే ఉంటుంది. అవును వసు, నీ సుఖమే నాకు ముఖ్యం అంటూ బాధగా మూల్గింది అతని మనసు. తన కోసమే ఎదురుచూస్తూ ఉంటుందనుకున్న వసుంధర పెళ్లి చేసుకుంటోంది. వచ్చిన పని అవటంతో ట్రాన్స్ఫర్కి అప్లై చేసుకుంటున్న కౌండిన్యకు దూరంగా నీ సుఖమే నే కోరుతున్నా, అందుకే నిన్ను వీడి వెళుతున్న పాట లీలగా వినిపిస్తోంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.